హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే కనుక ఒక స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో ఎంత మంచిగా ఉందో చూసారు కదా, అంతే టేస్టీగా ఉంది అనమాట. స్వీట్ అయితే కనుక సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. స్వీట్ తినాలి అనిపించినప్పుడు వెంటనే ఒక 20 మినిట్స్లో అయితే స్వీట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అది కాక ఎటువంటి కలర్స్ అంటే ఇవి ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే కలర్స్‌తోనే నేనైతే చేశాను. ఒకే ఒక క్యారెట్, ఒక కప్పు పిండితో అయితే గాని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా స్వీట్స్ విషయానికొస్తే మా వానికి నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. దగ్గర దగ్గర బాగా ఎంజాయ్ చేసాం ఈ స్వీట్‌ని అయితే గాని. ఇందుకోసం అయితే ఒకే ఒక క్యారెట్, ఒక కప్పు సూజీ రవ్వ, ఒక కప్పు అటుకులు ఇంతేనండి. ముందుగా క్యారెట్‌ని అయితే మంచిగా పీల్ తీసేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. కాస్తంత వాటర్ ఏసి మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఎటువంటి పలుకులు లేకోకుండా చూసుకోండి. ఇంకా తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసి నెయ్యిలోకి ఈ సూజీ రవ్వ అయితే గిన తీసేసుకొని సూజీ రవ్వని మంచిగా ఫ్రై చేయనివ్వాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తేనే మనకి ఈ సూజీ రవ్వ అనేది స్వీట్‌కు బాగా మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వనంతా సపరేట్ చేసేసి ఇదే ప్యాన్‌లోకి కాస్తంత నెయ్యి యాడ్ చేసేసుకొని మనము మెత్తగా పేస్ట్ పట్టుకున్న క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్‌ని కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అనమాట. ఇంకా ఈ క్యారెట్ ఉంది కదా, ఇది ఫ్రై అయ్యేలోపు ఇంతలోపు మనము ఏరే ప్రాసెస్ అయితే చూసేద్దాము. మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని అలాగే అటుకులు ఉన్నాయి కదా, ఒక కప్పు అటుకులు, ఒక కప్పు సూజీ రవ్వ అయితే కంపల్సరీగా తీసుకొని స్వీట్ అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై చేసుకున్న రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్తంత పక్కన పెట్టాననమాట. ఆ పక్కన పెట్టిన రవ్వను ఏం చేస్తాననేది లాస్ట్‌లో మీకు చెప్తాను. ఇంకా అదే గిన్నెలోకి మన ఇవి ఉన్నాయి కదా, అటుకులు కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియం సైజులో మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా రెండింటిని కలిపేసిన తర్వాత మిల్క్ ఉంటుంది కదా, అదేనండి పాలు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం జోరుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మొత్తాన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసామంటే మంచిగా ఆ పాలన్నీ పీల్చుకొని మంచిగా తయారవుతుంది. ఇంకా 10 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత ఇంతలోపు మన క్యారెట్ అయితే గిన మంచిగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతుంది. మెయిన్లీ ఇది వచ్చేసి నేను ఎందుకు యూజ్ చేశాను అంటే కలరింగ్ కోసం క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, ఇలా న్యాచురల్ కలర్స్ యూజ్ చేస్తే మనకి మంచిది, పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. సో అందుకనేసి అది కాక క్యారెట్ హెల్త్ మంచిది, ఇంకా హెల్తీ ఫుడ్ అనేసి నేనైతే క్యారెట్ చేశాను. మీరు లేదు అనుకుంటే కలరింగ్ అయినా యాడ్ చేసేయచ్చు ఈ క్యారెట్ ప్లేస్లో. ఇంకా తర్వాత ఆ క్యారెట్ని పక్కకు తీసి అదే గిన్నెలోకి మనము ఇది ఉంది కదా, అటుకులు, రవ్వ ఇవన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతటిని సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోండి. మరీ హైలో పెట్టేస్తే తొందరగా గట్టి అయిపోయి మాడిపోతుంది. సో అందుకనేసి సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. మరీ గట్టిగా అనిపించిందంటే కాస్తంత పాలు యాడ్ చేసుకోండి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి ఈ స్వీట్లో. ఇంకా ఈ విధంగా ఒక 10 మినిట్స్ మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగరు, అలాగే నేను బెల్లమైన మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ స్వీట్‌కి కొంచెం ఇది ఏమంటారు షుగరు, మిల్క్ మేడ్ అనేది యూజ్ చేశాననమాట. మిల్క్ మేడ్ స్వీట్స్‌లలో చాలా బాగుంటుంది కదా, టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకనేసి ఒకే ఒక కప్పు చిన్న కప్పుతో షుగరు, కాస్తంత మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాననమాట. మన స్వీట్‌నెస్ తగినట్టు యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిల్క్ మేడ్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మొత్తాన్ని మంచిగా మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత కాస్తంత నెయ్యి వేసి ఈ మిశ్రమము ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఒక 5 మినిట్స్‌లో మనకి ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది నెయ్యి వేసిన తర్వాత. ఇంకా ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఇందులోంచి ఒక హాఫ్ భాగం అయితే తీసేసుకోవాలి పక్కకి. ఇంకా నేను ఈ రవ్వ చెప్పాను కదా, కాస్తంత పక్కన పెట్టుకున్నాను. ఆ రవ్వ అనేది యాడ్ చేశాను. ఎందుకంటే అక్కడక్కడ ఆ రవ్వ సూజీ రవ్వ అనేది పలుకులు పలుకులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట, నెయ్యిలో వేయించాం కాబట్టి. సో అదైతే కనుక కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత అయితే యాడ్ చేసుకోండి. ఇంక ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ భాగాన్ని అయితే పక్కకు తీసుకున్నాను. ఇంకా హాఫ్ భాగంలోకి మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ఉంది కదా, ఈ క్యారెట్‌ని అయితే యాడ్ చేశానండి. ఇదేంటంటే కలరింగ్ లాగా పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. సో ఈ విధంగా అయితే మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్లోకి కానీ లేదంటే అయినా
కేకు ఉంటుంది కదా! కేక్ మోల్డ్‌కి గాని, ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఏదో ఒక షేప్ అండి. నాకైతే అలాంటివి ఏమీ లేవు మా ఇంట్లో. సో, అందుకనేసి నేను ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసేసి, ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో మంచిగా ప్రెస్ చేసేసుకొని, ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ వరకు మొత్తాన్ని వదిలేస్తే మనకి మంచిగా సెట్ అయిపోతుందనమాట. ఇంక తర్వాత మనకు కావాల్సిన షేప్‌లో మనము కట్ చేసుకొని స్వీట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బా వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇంగ ఎలాగో న్యూ ఇయర్ ఇవి వస్తున్నాయి కదా! స్వీట్స్ బయట కొనే అవసరం లేకుండా ఈ విధంగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎటువంటి కలర్స్ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న హెల్తీ కలర్సే యూజ్ చేసి ఈ విధంగా అయితే గిన కట్ చేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను. స్వీట్ విషయానికొస్తే నేను మాటలు చెప్పలేను. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక చూసారు కదా స్వీట్ ఎంత మంచిగా వచ్చిందో. సో, ఈ స్వీట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో, ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో అయితే గనుక షేర్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్, బ్లాగ్స్ మీతో అయితే గనుక షేర్ చేసుకుంటాను. ఇంకా రెసిపీ విషయానికొస్తే నేను మాటల్లో చెప్పలేననమాట. అంత టేస్ట్‌గా ఉంది. ఇంకా ఇదైతే గనుక ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. బయట అయితే గనుక 3-4 డేస్ అయితే స్టోర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుందనమాట. ఎందుకంటే నెయ్యి వేసి చేసాం కాబట్టి కంపల్సరీగా స్టోర్ ఉంటుంది. ఎలా అనిపించిందో లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బై బై. టేక్ కేర్.